సూర్యాపేట మండలం ఎండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. పంతంగి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు, పార్టీ సీనియర్ నాయకులు. మీ రాజకీయం ఎప్పుడు మొదలైంది? సరే, మామూలుగా ఎన్టీఆర్ సినిమాలు చూసేది కదా ఆ రోజుల్లో. ఎన్టీఆర్ అభిమాని. ఇక ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కానించి ఇక ఆయన ఏమంటే సరిగా అందరం పోయిన పిల్లలే కదా ఎన్టీఆర్ గెలిపేయడానికి కారణం. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కానించి 82, 83 అంటే 87 మండల ఎలక్షన్ల కానించి మనకు రీసెంట్గా తెలుసు. డైరెక్ట్ మండల ఎలక్షన్లో డైరెక్ట్ జిల్లా పరిషత్ పెట్టే అప్పుడు ఎన్టీఆర్ 87. ఇక అప్పటి నుంచి ఫస్ట్ చోట అదే నాది. నందమూరి తారక రామారావు గారు ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, కీలకమైన పొజిషన్ ఉన్నారు. అతి స్వల్ప కాలంలో 9 నెలల కాలంలో ఎలా గవర్నమెంట్ని తీసుకురాగలిచారు అధికారంలోకి? ఇక ఆయన సినీ ఫీల్డ్లో కొద్దిగా బాగా గుర్తింపు అయిపోయింది కాబట్టి పిల్లల ఆకర్షణతోటి అసలు పిల్లలు తల్లులని ఓటు వేస్తారా వేయరా, వేయకపోతే బీందేస్తాం అన్నట్టుగా వెండికేసి కూర్చుంటే తల్లిదండ్రులు ఎన్టీఆర్రావు గారికి వేయవలసి వచ్చింది, వేసారు, గెలిచింది. అప్పుడు అంటే టీడీపీ పార్టీ ఆవిర్భావ కాలంలో కాంగ్రెస్ పార్టీ మంచి అంటే చేసిన అధికారంలో ఉన్నది, సిపిఎం పార్టీ కూడా అదే తరుణంలో ఉన్నది. ఈ రెండు పార్టీలను తట్టుకొని ఎట్లా అధికారం రాగలిగింది టీడీపీ పార్టీ? ఇక ఆయన పౌరాణిక సినిమాలతోటి ఎక్కువ సరే అప్పుడు వీధి నాటకాలు అవి చూసి జనాలల్లో బాగా చుచ్చుకుపోయింది ఆయన ఆకర్షణీయంగా. ఎన్టీ రామారావు గారు ఆయన ఫేస్ వాల్యూ మామూలుగా ఆయనని ఇది అంటారు కదా, దాన్ని ఏమంటారు, ఏదో కారణ జన్ముడు లెక్క. కారణ జన్ముడు అది ఆయనకు ఆకర్షణీయమైంది. సినిమా ఫీల్డ్ అంతా గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు. టీడీపీ పార్టీ ఆయనలో మీరు ఉప సర్పంచ్గా పనిచేసేసిన మరి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నది అధికారంలో, మీరు ఉప సర్పంచ్గా ఇక్కడ కొనసాగుతున్న గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి మార్పులు వచ్చినాయి రాజకీయాల్లో? ఇక మామూలుగా ఎన్టీ రామారావు వచ్చినాకనే రాజకీయ అవగాహన జనాల పెరిగిపోయింది, డెవలప్ కూడా అయ్యింది. అయాలున్న పరిస్థితులు అయాల రూపాయలు ఎక్కువ, ఇవాళ 500 రూపాయల నోటు రూపాయలతో సమానం అయిపోయింది. ఎప్పటిలో అప్పుడే కదా అండి. అభివృద్ధి ఎలా చేశారు మీరు అప్పుడు ఎక్కువ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని మధ్యంతర అవాంతనీయంగా చంద్రబాబు నాయుడు ఎక్కేది. దాని తర్వాత జన్మభూమి కార్యక్రమాలు మా ఊళ్ళో ఉన్న ప్రతి డొంకలు రోడ్లు పోసినాం. పనికాహార బియ్యం పథకం కింద బియ్యం తోటి. నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎంలో చూసుకుంటూ వచ్చారు, మీరు ఎంతోమంది సీఎంలు చూశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారు కూడా అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరి పరిపాలన మంచిగా అనిపించింది మీకు? సరే, ఎవరంటే అయినా అందరి ముఖ్యమంత్రులలో ఎన్టీ రామారావు, సరే రాజశేఖర్ రెడ్డి గారు కూడా సరే వ్యక్తిగతంగా సరే మంచిగానే చేయొచ్చు, తప్పేం లేదు. కేసీఆర్ సరే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఎక్కువ అభివృద్ధి. మా సూర్యాపేట ఇవాళ చూస్తే అమోఘం, స్టేట్లోనే 3వ ర్యాంకుల అభివృద్ధిలో ఉంటుంది మాది. సిరిసిల్ల, సిద్దిపేట, గద్వేలు మాది. జగదీశ్వర్ రెడ్డి గారు అంత అభివృద్ధి చేసిండు సూర్యాపేటని, బ్యాంట్రిక్ కొట్టిండు 3 సార్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వివక్షత గురైంది, అస్పృశ్యత గురైంది. దాంతోపాటు ఆత్మ పోరాటం అంటే ఆత్మగౌరవ పోరాటం కోసం తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానం అయిపోయారు. దాదాపు 1200 నుంచి 1400 మంది జరిగి మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కూడా శ్రీకాంతాచారి. తెలంగాణ రాష్ట్రము అస్తిత్వ పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి నెరవేరినాయి అంటారా? దాదాపుగా కేసీఆర్ ఎక్కువ రైతు మీద, నీళ్ళ మీద, నిధుల మీదనే డిపెండ్ చేసిండు. కాన్ఫిడెన్స్ని ఎక్కువ. ఈ మామూలుగా ఇండ్లు, ఈడుపులు, రేషన్ కార్డులు కూడా ఇచ్చిండు. 6 లక్షల చిల్లర ఇచ్చిండని రీసెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకుర్రుగా, ఎమ్మెల్యేది అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. మొన్న రీసెంట్గా వాళ్ళది ఎమ్మెల్సీ బాడీలా మీటింగ్ పెడితే 6,47,478 ఏదో ఇచ్చిర్రు. అలా ఆయంలో కూడా 2014 నుంచి 23 వరకు అని చెప్పిండుగా, ఆయనే ఒప్పుకుండుగా. కాకపోతే ఒక టార్గెట్ ఈ నెలలు ఇస్తున్నామని పెట్టలే, నిరంతర ప్రక్రియగా ఇచ్చుకుంటూ వచ్చిర్రు అన్నట్టు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో?
ఇక జరిగింది అందరి ప్రజలకు తెలుసు కదా. రైతు బంధు కోరి రైతుకు ఇవాళ కాళేశ్వరం నీళ్ళు వచ్చి చెప్పతరం లేదు. మా జిల్లా అయితే సస్యశ్యామలం. సూర్యాపేట జిల్లా కోదాడు దాకా పోతున్నాయి. కోదాడు సాగర్ కాలువలు కలుస్తున్నాయి ఆ నీళ్ళు పోయి కాళేశ్వరం నీళ్ళు. అదే కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిన ఇప్పుడు అధికార పార్టీ అంటున్నారు. ఇక అంటారు సమితి అనకపోతే నా సమితి మంచిదని అంటారా? ఇక అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ రకంగా అదే రేవంత్ రెడ్డి అన్నోడే కదా, మొగోడు అంటే కేసీఆరే అని ఆయన కూడా ఒప్పుకున్నాడే కదా. కేసీఆర్కి ధీటి ఒకళ్ళు లేరని తెలంగాణలో. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా ప్రజలను ఆర్థికంగా అంటే అప్లపాలు చేసిరు అనేది అధికార పార్టీ అంటున్నారు. దీన్ని ఎంతవరకు మీరు? అదే అప్లపాలు ఎట్లయితే సార్ ఎట్లయితుంది? ఇప్పుడు పోయి చూస్తే స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు క్యాంప్ ఆఫీసులు ఏంది 119 ఎమ్మెల్యే సీట్ల మన 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి క్యాంప్ ఆఫీస్ ఉందిగా. ఒక క్యాంప్ ఆఫీస్ కట్టడానికి ఖర్చు ఒక 5-10 కోట్లు కదా. అవన్నీ మళ్ళీ ఆడ ఉన్నట్టు కాదా? మాకాడ అది మెడికల్ కాలేజీ సూర్యాపేటలో, శ్మశాన వాటికైతే నీ స్వర్గం పనికిరాదు అట్లుంటుంది. సూర్యాపేటలో చూస్తే పోయి సద్దల చెరువు కింద ఉంటుంది. సద్దల చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ. నేను అంటున్నాను కాదు, అందరికీ తెలుసు ఈ నియోజకవర్గాల. మీరు కూడా పోయి చూడండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రాల్లో 33 జిల్లాలు చేశారు. ఈ 33 జిల్లాలు ఎలా అభివృద్ధి జరుగుతుందంటారు? అంటే మామూలు ఇప్పుడు ఇంతకుముందు మేము ఉన్నాం, కోదాడు వాళ్ళు ఉన్నారు, నల్గొండ పోల్చి వచ్చేది జిల్లా ఆఫీస్లో ఏది ఉన్నా. ఇప్పుడు మనకు అనుకూలం కాలేదా? దగ్గరికి వచ్చినప్పుడు అనుకూలమే కదా. ఇప్పుడు ఆడికి పోతే 100 రూపాయలు ఛార్జ్, ఈడికి వస్తే 30 రూపాయలు ఛార్జ్, 50 రూపాయలు ఛార్జ్ ఉంటుంది కోదాడోళ్ళకు. అది ఉపయోగం అన్నట్టే కదా కలెక్టరేట్లో పని ఉన్న వాళ్ళకు రావడానికి. రాష్ట్రం కోసం ఎవరైతే పోరాటం చేసిరో జైల్లో పోయిరో ఉద్యమకారులను పక్కకు పెట్టిండు కేసీఆర్ అంటున్నారు. ఇక రాజకీయాల సముద్రాల ఆటుపోట్లు ఎట్లా వస్తాయో వస్తూనే ఉంటాయి అలలు. ఒకటి జుట్టు నిక్క పొడుస్తుంటే ఒకడు, ఇక అదంతా సరే. అట్లా కూడా ఏం చేయలేదు. సరే ఇప్పుడు మా మంత్రి గారు ఏమంటుండు? మా మంత్రి గారికి ఏం తక్కువ చేసిండు? 3 సార్లు గెలిచిండు, 2 సార్లు మంత్రి పదవి ఇచ్చిండు. దగ్గర ప్రతి దానికి ఇన్ఛార్జ్ ఆయననే ఇచ్చిండు. ఉమ్మడి జిల్లాకే ప్రదాత అభివృద్ధికి జగదీశ్వర్ రెడ్డి గారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి బలిదానం అయ్యిండు. మరి వాళ్ళ తల్లికి ఏం న్యాయం జరగలేదు. ఆమె కొద్దిగా తొందరపడ్డది అంటారు కదా సార్. ఎమ్మెల్సీ ఇస్తామ్మా, ఎందుకు వద్దు ఎమ్మెల్యే టికెట్ వాళ్ళ కుడితే ఏదో అడిగింది కదా దయాకర్ మీద. అప్పుడు టీడీపీలో దయాకర్ చేస్తుండు, బీఆర్ఎస్ నుంచి అడిగి వస్తుంది అంటే తీసుకొచ్చి కాదు కక్కసం అంటే హుజూర్ నగర్లోనే ఇచ్చిండు కదా. ఎమ్మెల్సీ ఇస్తే అయిపోయేది. కొద్దిగా ఓపిక పడుతుంది. రాజకీయంలో ఓపిక ముఖ్యం. ఎమ్మెల్యే ఓడిపోయినాక తర్వాత ఎమ్మెల్సీ ఇస్తే బాగుండు కదా. బాగుండంటే ఒకసారి ఇక ఒకటి ఇచ్చే కాదంటే ఇనదా. ఎమ్మెల్సీ ఇస్తా అని కూడా చెప్పిండట ప్రత్యేకంగా. ఎమ్మెల్సీ ఇస్తా వద్దులే అమ్మ, ఓట్లతోటి గెలవాలంటే కష్టం. మళ్ళీ ఆయన దయాకరు అంటే కాదు కక్కసం అంటే హుజూర్ నగర్లు ఇచ్చే ఓడిపోయా. హుజూర్ నగర్లో మా మంత్రి గారు కూడా చేసిండు 2009లో ఒకసారి, మన మాజీ జగదీశ్వర్ రెడ్డి గారు. ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సూర్యాపేట జిల్లా కానీ మీ గ్రామం ఎలా అభివృద్ధి సంక్షేమం అందించారు? అసలు సూర్యాపేట నియోజకవర్గం ఏర్పడ్డ కానించి పోవచ్చు 10-15 మంది కూడడం ఎమ్మెల్యేలు. అందులో ఆకారం సుదర్శన్ ప్రేళ్ళ అయిందే అభివృద్ధి, తర్వాత జగదీశ్వర్ రెడ్డి ప్రేళ్ళనే అయిందే అభివృద్ధి. టీడీపీ వచ్చింది, ఎన్టీఆర్ కొద్దిగా ఫండ్స్ అవి పెట్టిండు కాబట్టి ఆకారం సుదర్శన్ గారు ఎమ్మెల్యే 2 ప్రేళ్ళు. అప్పుడు 89 దాకా ఉంది. 2 ప్రేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైటెక్ బస్ స్టాండ్ అయితేంది, ఏరియా హాస్పిటల్ అయితేంది, ఆయన ప్రేళ్ళకు కొంత అయింది. ఇప్పుడు ఎక్కువ జగదీశ్వర్ రెడ్డి ఆయాంలో ఎక్కువైంది. ప్రస్తుతం ఎలా జరుగుతుంది అభివృద్ధి? ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సరే. గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు చేసిండు, కేసీఆర్ తోటి కొట్లాడిండు, తెచ్చిండు, చేసిండు. ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి మరి ఎమ్మెల్యే ఫండ్లు ఏం వస్తున్నాయో ఏం పోతున్నాయో
ఇక అది వారికి తెలిసి ఉండాలి. ఇప్పుడైతే ఆయన వంతు సహకారం ఆయన చేసుకుంటూ పోతూనే ఉన్నాడు ఆయన విధిగా. సార్ మీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? అది మనకు తెలియదు. దళిత బంధు, బీసీ బంధు అప్పుడు దళిత బంధు అని పెట్టినాం కానీ ఇంతలో కోడ్ పడ్డది, రాలేకపోయినాయి. ఇండ్లు కూడా ఒక 42, 45 పెట్టినాం, కోడ్ పడ్డది, కట్టలేకపోయినాం. యాదవులకు గొర్రెల పంపిణీ వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. మిషన్ భగీరథ వాటర్ వచ్చింది కానీ దాన్ని నడిపే నాయుడు లేడు. ఈ ట్యాంక్ బల్లేది అదే, ఇప్పుడు మన ఇంటి ముందు బల్లేది. గత ప్రభుత్వంలో ఇంకా అంటే వ్యవసాయానికి ఎలాంటి సంక్షేమం జరిగిందంటారు? ఎక్కువ వ్యవసాయానికే ప్రిఫరెన్స్ ఇచ్చిండు, ఫస్ట్ రైతుకు ప్రిఫరెన్స్ ఇచ్చిండు కేసీఆర్ గారు. సరే ఈసారి కూడా నేనే వస్తలే అనుకోవటం వల్ల కొద్దిగా వస్తే అన్నీ చేద్దాంలే, ఇంటి డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నాను కల్లా అసలు ఆయన బెడ్రూమ్లు అని పెట్టి అది పెట్టడం వల్ల కొద్దిగా అదైంది. ఒక నిర్ణయానికి వచ్చిండు కదా, ఎవరి స్థలం వాళ్ళకుంటే మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి, 3 లక్షలు ఇద్దాం అనే నిర్ణయం ఈసారి గట్టిగా చేసి ఊరికి ఎన్నంటే అన్ని ఇచ్చేవాడు. వచ్చి గెలిచింటే గవర్నమెంట్ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎట్లా ఉంది 6 గ్యారెంటీలు? ఇక 6 గ్యారెంటీలు ఇక మీకు తెలియదు ఉంది, నాకంటే ఎక్కువ మీకే తెలుసు, చూస్తూనే ఉన్నారు. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. ఇటీవల అంటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ చేశారు. ఇందిరా ఇండ్లకు, రేషన్ కార్డులకు, పేదల నిరుపేదలకు ఎట్లా అంతనే? రేషన్ కార్డులు వచ్చినాయి అనుకో. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ బస్ ఒకటి పెట్టినట్టుంది. అది ఫ్రీ బస్ అవన్నీ ఒక గ్యారంటీ మొత్తం కాదు కదా, అలా ఒక పిలికే 6 ఇట్లే అట్లా. ఈ 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఇవ్వనే లేదు. 2,000 పాతదే కొనసాగుతుంది. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? సరే నాకు 1.60 అట్లా ఉంటే నాదైతే అయింది. సరే మనం తినలేదు అనొద్దు, తప్పది. నాకైతే అయింది కానీ కానోళ్ళు ఇంకా 50-100 మంది మా ఊళ్ళో ఉంటారు అనేది ఉంది. ఇప్పుడు 500 బోనస్ అంతుందా? 500 బోనస్ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదన్నారు. ప్రజలు కూడా మాకు డిమాండ్ చేస్తున్నారు, పండించిన ప్రతి పంటకు 500 బోనస్ ఇవ్వాలంటున్నారు. అదే ఆయనే ఒప్పుకున్నాడు కదా ఇస్తా అని. వీళ్ళు అడిగింది కాదు రైతు, నేనే ఇస్తా, ప్రతిదానికి కందులకి ఇది ఇస్తా, పెత్తికి ఇది ఇస్తా, రీసెంట్ ఏ పంట పంటే ఆ పంటకు బోనస్ కల్పిస్తా ఉన్న ధర మీద అని ఆయన అన్నదే. కాబట్టి పెట్టనంటేనే అడుగుతారు, పెడతా అన్నాక ఎందుకు ఊరుకుంటారు? నువ్వు అన్నవే కాబట్టి నువ్వే పెట్టావని అంటారు. అది ఉన్నదేనా ఇసుంటారా అంటే ఇల్లందరూ అదని. గత ప్రభుత్వంలో ధరణి పోటల వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైన ఆక్రమణకు గురైన ఇప్పుడు భూభారత్ చట్టం తెచ్చారు. ఇప్పుడు ఈ భూభారత్ చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది? ఏమి అని అనిపించలే నాకైతే భూభారతిలా. పాతదే మళ్ళీ ఏమాట అంటే ఎప్పటి అన్నట్టే ధరణి పోస్టుల మీదనే మళ్ళీ రన్నింగ్గా నడుస్తున్నట్టు అనిపిస్తుంది, పేరు ఒకటే మారిపోయేట్టుంది. ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణ జరిగిందా, పరిష్కారం జరుగుతుందా మీ గ్రామాలు? ఏం జరిగినట్టు ఏం అనిపించలే మాకైతే. వెరిఫికేషన్ ఏం లేదు. గతంలో విఆర్ వ్యవస్థని తొలగించారు గత ప్రభుత్వం, ఇప్పుడు అదే ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొస్తుంది, మరలా ఎలా ఉండబోతుంది అంటారు? ఇక మారుస్తూనే ఉంటారు, ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తారు. ఇక దాన్ని మనం తప్పు పెట్టేది ఏం లేదు. ఇప్పుడు మీరు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, బీసీలకు న్యాయం చేసే విషయంలో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఏం తప్పుడు చేయలేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు, ఇప్పుడు బీసీలకు పోరాట విషయంలో మేమే ముందుంటున్నామని ఇప్పుడు కవిత గారు కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొస్తుంది. అయితే ఇప్పుడు ఈసారి వస్తే అన్నీ చేసేవాళ్ళే అని చెప్తేగా రీసెంట్గా ఇంతకుముందు మీకు ఇవన్నీ చేయాలనే ఆలోచన ఉంది, రాలేకపోయిండు. వస్తలే అనుకున్నాడు, కుందేలు తామేలు సామెత అయింది. ఇప్పుడు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాన్ని ఆ తీర్మాన కాపీని రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి దగ్గర ఉన్నది బీజేపీ పార్టీ అడ్డుకుంటున్నది, 42% ఇస్తలేదు అంటున్నారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు ఒక సీనియర్ నాయకుడిగా మీరు? అమలయ్యే అవకాశం? బీజేపీ పార్టీ కూడా ఎందుకు వద్దని అంటారు, వాళ్ళది ఏం పోతుంది? వాళ్ళు ఇస్తా అన్నప్పుడు వాళ్ళకి మాత్రం రాజకీయంగా బీసీలు వాళ్ళ పార్టీలో మాత్రం లేరా? ఏ పార్టీలైనా అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని జాతుల వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా బీసీలకు ఇవ్వాలనేది ఎందుకు ఉండదు? ఏదో మేము అడిగిన కొట్టినట్టు చేస్తాం, నువ్వు ఏడ్చినట్టు చేయి, మేము అడిగినట్టు చేస్తాం అన్నట్టు ఏదో మభ్యన పెట్టి వాళ్ళ మీద నొక్కటం. నేను కావాలంటున్నా కానీ ఆయన వద్దంటుండు అనేది ఏదో మాట తప్పించుకునే కోసం అనేది నా ఆలోచన అనుకుంటున్నా. మరి బీసీ రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉందంటారా? మరి రిజర్వేషన్ బిల్ ఇప్పుడున్న పరిస్థితులలో కావాలనే కొట్లాడుతుంది కదా గవర్నమెంట్. అయితే కాంగ్రెస్ ఎక్కువ ఏదో ఒకటి చేసిన పేరు ఉండాలి, కొన్ని చేయలేకపోతున్నాం.
దానికి ఒకటి ఏదన్నా చేసినట్టు ఉండాలి అనేది చెప్పుకోవటం ఉండాలి వాళ్ళకు కూడా అనేది. సరే చేస్తే చేయొచ్చు, లేదా పాతే రన్నింగ్ చేస్తారు అటు ఇటు చూసి దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్. ఈ సర్పంచ్ల కాలం మూసి దాదాపు సంవత్సరంన్నర 20 నెలలు అవుతుంది. 2 సంవత్సరాలు. స్పెషల్ ఆఫీసర్ పాలన ఎట్లా ఉంది మీ గ్రామంలో? ఇక వాళ్ళు మంచిగానే వాళ్ళ రూటాలు చేస్తున్నారులే. మా కార్యదర్శికి అయితే లేదు సార్, అన్ని అంటే మనం చూడబోలేదు. కొన్ని సమస్యలు ఉన్నాయి అంటున్నారు గ్రామ ప్రజలు. ఇక ఉంటాయి, ఉండకుంటట్టుంటుంది. మన ఒక్క ఇంట్లోనే ఉంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇక ఊరన్నప్పుడు ఉంటాయి. ఇక వీధి లైట్లు అయ్యా మేడం లేడీస్ మా కార్యదర్శి అంతా చేసుకుంటూ పోతూనే ఉంది. ఆ మోటార్లు అయ్యి వాటర్ లైన్లు ఉంటాయి కదా, పోయినా కూడా తెల్లారో మర్నాడో తెప్పించేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది, నడిపిస్తూనే ఉంది. ఇది బాగా అంటే గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు, ఇప్పుడు కూడా బెల్ట్ షాపుల నియంత్రణ. బెల్ట్ షాపు అవి చెప్పుకోవటానికి అవి యథాతథ మనం తాగటోళ్ళం ఊకున్నప్పుడే అవి బంద్ కావాల్సిందే తప్ప అవి నడుస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి ఓలం బంద్ చేయలేవు. ఏ ప్రభుత్వాలు కూడా వాటి మీద చర్యలు తీసుకోలేకపోతున్నాయి. కారణం ఏమేమిటో ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్పగలరు? ఇక కారణం ఏంటంటే ఇప్పుడు మా ఉదాహరణ మా వాళ్ళు 2-3 నడుపుతున్నారు, పేర్లు ఎందుకు కానీ వాళ్ళని నేను అన్నా అనుకో, సీన్ తాత ఇట్లా అన్నాడుగా, మా సీన్ అన్న నా మీద ఇలిగేషన్ చేస్తుండు కదా, ఇది ఓట్ల రాజకీయం కదా, ఎందుకులే అనేది ప్రతి వాడు వదిలేసుకొని పోతే తాగుతాడు తాగనుడు తాగుకుంటు. మీరు అన్నాడు కదా, ప్రభుత్వాలు ఎందుకు మద్యపాన నిషేధం ప్రకటించలేకపోతున్నాయి? ఇక మనం సామాన్యులు ఇది ఆలోచించగా వాళ్ళు ఆలోచించరా? వాళ్ళతో పెట్టుకుంటే ఆన ఓటైనా అవసరమే, ఓట్లకైనా ఓటే ఉంటుంది కదా. ఓట్ల రాజకీయంతో కొన్ని వెనకడుగులు వేయవలసి వస్తుంది అనేది నా ఉద్దేశం. యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్కు బెట్టింగ్ యాప్లో పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అక్కడ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. యువతకు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పనలో విఫలమవుతున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, యువతలో మార్పు రావాలన్నా ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు యువతకు? ప్రభుత్వాలు ఆయన డ్రగ్స్ తాగు మందు తాగు అని చెప్తుందా? వాని బుద్ధి అనుకుంటే నియంత్రణ చేయాలి కదా. ఇక నియంత్రణ చేయాలంటే వాళ్ళకు తెలియదు, పెరిగే వయసులో పిల్లలకు తెలియదు. ఈడ 10 మందిని పడతాం, 100 మందిని పట్టాలంటే ఎట్లా పడతాం? ఇప్పుడు అందరూ ఇవాళ డిగ్రీకి తక్కువ చదువుకున్నాడు ఎవరు లేడు. రీసెంట్గా మనం చదివిన ఆయన డిగ్రీ ఇంటర్ చేసిందంటేనే గొప్ప ఆ రోజుల్లో. ఇవాళ ప్రతి వాడు డిగ్రీ సర్టిఫికెట్లే ఉంది. అందరికీ కావాలంటే కూడా సాధ్యం కాదు కదా. ఏ గవర్నమెంట్ ఉన్నా అందరికీ జాబులే ఇవ్వలేదుగా. నిరుద్యోగ సమస్య అనేది అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అంత ఎడ్యుకేటెడు అందరికి ఎట్లా సాధ్యపడుతుంది? త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో మనీకో అమ్ముకోవడం జరుగుతుంది. దాంతోపాటు పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఇక నానా రకాలు ఉంటాయి అలా. ఒకడు మందుకు తాగి డిపెండ్ అయ్యేటోడు ఒకడు ఉంటాడు, ఒకడు డబ్బులకు అయ్యేటోడు ఒకడు ఉంటాడు, ఒకడు నేను ఇలా అధికారం వాళ్ళకుండే వాళ్ళు ఎమ్మడి పోకపోతే నాకు ఇల్లు ఇస్తాడో రాజు, అది వికాసది ఉంది కదా స్కీమ్, అది పెడతాడో పెట్టాడో అన్నట్టుగా ఉంటారు. అది అంబేద్కర్ తెలివెమ్మటే పెట్టిండుగా సీక్రెట్ ఓటింగ్ అని. దెంగి తిని తాగి కూడా వాళ్ళ ఇష్టం ఉన్న కళ్ళి వేసే మంచి చెడు ఆలోచించేంత శక్తి కూడా ఓటర్కి వచ్చింది. ఇప్పుడు నేను నన్ను మగమాటానికి ఏమో ఎలా బాగున్నావు అని అంటే తమ్మి నీకేకపోతే ఏం చేస్తా తమ్మి నీకంటే అని అంటాడు, తప్పేం లేదు. చేసినోడు ఎవడు పోయి అడిగినా నీకే వేస్తా అంటాడు. ఇక అది భగవంతుని కెరుకుండాలి, వేసేటోని కెరుకుండాలి. ఇక అది గ్రామంలో కొంచెం కోతులు కుక్కల పెడతా ఉందంటున్నారు. ఇక మేము ఉన్నాయి పట్టించినాం, ఊరంతా తలాయిని వేసుకొని కూడా కోతుల ఒకసారి 5-6 లక్షలు పోగు చేసి అక్కడ వాళ్ళ పిలిపించి పట్టిస్తే అక్కడ ఖమ్మం అడవులలో వదిలిపెట్టారు. ఇక వస్తుంటే 2 ఉంటుంది, 6 నెలలకు 3 నెలలకు ఈ తట్టు ఉంది. అది సంతతి బాగుంటుంది కదా, కోతి సంతతి ఉన్నాయి మా కాడ కూడా ఇంకా మళ్ళీ పెరిగినాయి. సార్, ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు కానీ మండలాలు కానీ జిల్లాలు కానీ దేశం అభివృద్ధి చెందుతుంది అంటారు? ఎలాంటి నాయకులు ఓటు వేయాలని మీ ప్రజలకు ఓటర్లకు చెప్తారు సార్ మీరు? ఇక మంచిని ఎన్నుకోవాలి, ధర్మ అది. ఇక మంచి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు 3 ఉంటాం, 3 ఇట్లే ఎల్లే మంచోడా పుల్లే మంచోడా లింగే మంచోడా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అది ఇక అది ఒకటి ఇప్పుడు మీరు అంటారుగా డబ్బుకు మందుకు ప్రలోభపడుతురు అని, అట్లా పడేటోళ్ళు ఒక ఉంటారు 5% 10% ఉంటారు. వాడు సుట్టిరిక పరంగా ఉంటాడు. ఇప్పుడు మన మీద ప్రేమ ఉంటుంది, ఉన్నా వేయలేకపోతాడు. అట్లనే జరిగింది నాకు మొన్న పోయినసారి. దానివల్ల ఏంటంటే అభివృద్ధి కుంటుపడిపోతుంది కదా. అది
ఇక రేపు తిన్న నెమలి కంటే ఇవాళ తిన్న కాకి మేలు అనేది ఆలోచనలు కొంత జనానికి. ఆ కుటుంబం నా ఒక్కందే పడుతుందా అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.